రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సన్న వడ్లు పండించిన రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులను జమ చేయనుంది ప్రభుత్వం. ఇక క్వింటాకు 500 బోనస్ చొప్పున రైతులకు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. ఇది ఇప్పుడు మనకి ఫ్రీగా అంటే ఇప్పుడు బోనస్ కింద అయితే ఇప్పుడు డబ్బులు ఇస్తుంది. ఇక బోనస్ కోసం 649 కోట్ల నిధులను విడుదల చేయనుంది. సుమారుగా 24 లక్షల మంది రైతులకు ఈ బోనస్ ద్వారా లబ్ధి చేకూరనుంది. నిన్న 2.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 59 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇక సన్న వడ్లు రైతులనైతే అమ్మారు. ఇక ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు 13,883 కోట్లను చెల్లించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, ఇటు ప్రభుత్వం చూసుకుంటే ఇప్పుడు ఫ్రీ బోనస్ కింద సన్న వడ్లను పండించిన రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులను అయితే జమ చేయనుంది. ఇక దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అమూల్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023 ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఒకటైనటువంటి ఈ సన్నవడ్లకు బోనస్ పథకాన్ని ఈ రోజు అమలు చేసింది. ఇందులో భాగంగా క్వింటాల్కు ఒక రైతు పండించేటువంటి క్వింటాల్ సన్నవడ్లకు గాను 500 రూపాయల అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఇప్పటి వరకు మొత్తంగా 495 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది. ఈ పథకం ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 24 లక్షల మంది ఉన్నారు. అయితే నిన్నటి వరకు కూడా 2.5 లక్షల మందికి ఇప్పుడు ఈ సన్నవడ్లకు సంబంధించిన బోనస్ అయితే అందించింది. నిన్న ఒక్క రోజు సుమారు 60 కోట్ల రూపాయల విలువైనటువంటి నిధులను రైతుల ఖాతాల్లో వేసింది. అయితే మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైనటువంటి విజయం అయితే దక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తం సుమారు 12,000 పైచిల్కు గ్రామ పంచాయతీల్లో 8,000 పైచిల్కు గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. ఈ విజయం ఇచ్చినటువంటి ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు కానుకగా ఈ సన్నవడ్లకు బోనస్ అయితే అందించినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలను అందుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ మండల పరిషత్ ఎంపీపీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మరింత మంది రైతులను మరింత మంది గ్రామీణ ప్రాంత వాసులను తమ వైపు ఆకర్షించాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సన్నవడ్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని బోనస్ సంబంధించినటువంటి మొత్తాన్ని రైతుల ఖాతాలకు అందించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరో 10-15 రోజుల్లో ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఒక క్లారిటీ అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ విషయంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్ గా 24 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది ఈ బోనస్ వల్ల. ఇప్పుడు మరి కంప్లీట్ గా ఇప్పుడు 24 లక్షల మంది రైతులకు ఇప్పుడు బోనస్ ఇవ్వడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అంటారు? నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న సమయంలోనే రైతులకు ఇటు పెట్టుబడి సాయంగా 15,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి చొప్పున ఇవ్వడంతో పాటు సన్నవడ్లకు అంటే ఇప్పుడు అప్పటివరకు కూడా రాష్ట్రంలో దొడ్డు బియ్యం అనేటువంటివి చిలామందో ఉండేవి. రైతులు కూడా ఎక్కువ సంఖ్యలో వీటిని పండించడానికి ఆసక్తి చూపేవారు. అలాంటి వారిని సన్నవడ్లకు ఏదైతే సామాన్య జనానికి కావచ్చు, ఇటు దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కావచ్చు, సన్నవడ్లు అనేటువంటివి చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే నిజానికి దొడ్డు వడ్లతో పోల్చుకుంటే సన్నవడ్ల ప్రొడక్టివిటీ ఎకరానికి విస్తీర్ణం చూసుకున్నట్టయితే దొడ్డు వడ్ల కన్నా కూడా సన్నవడ్లు అనేటువంటివి చాలా తక్కువ పరిమాణంలో పండుతాయి. వీటికి రేటు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ప్రొడక్టివిటీ తక్కువ ఉన్న నేపథ్యంలో రైతులు వీటిని పండించడానికి అయిష్టత చూపేవారు. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ సన్నవడ్లను పండించాలనేటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ అందులో ఆశించిన మేరకు లాభాలు లేకపోవడంతో రైతులు ఆ దిశగా పయనించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా ఏదైతే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పండించినట్టయితే వచ్చేటువంటి ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఈ క్వింటాల్కు 500 రూపాయల చొప్పున ప్రకటించింది. అనుకున్నట్టుగానే ఇప్పటి వరకు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 24 లక్షల మంది సన్నవడ్ల ఉత్పత్తిదారులకు లబ్ధి చేకూర్చాలన్నటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టింది. అనుకున్నట్టుగా ఇప్పటి వరకు లక్షల మందికి ఈ ప్రయోజనాలు అయితే చేరినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ వర్గాలు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే ప్రకటిస్తూ వస్తున్నారు. మరో 13 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూరాల్సిందిగా కూడా బాకీ ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. వీరికి కూడా మరో వారం 10 రోజుల్లోనే సంబంధిత మొత్తాన్ని కూడా వారి ఖాతాల్లో, రైతుల ఖాతాల్లో నేరుగా బ్యాంకుల్లో జమ చేస్తామన్నటువంటి ఒక విషయం అయితే ఇటు ఆర్థిక శాఖతో పాటు వ్యవసాయ శాఖ అధికారుల నుండి కూడా తెలుస్తుంది. రైట్, మరి ఇప్పుడు ఎవరికైతే బోనస్ జమ కాకుండా ఉన్న రైతులు ఉంటారో వాళ్ళ ఫిర్యాదుల కోసం ఏదైనా సెపరేట్ మెకానిజం ఉందంటారా? ఎవరిని సంప్రదించాలి వాళ్ళు? అవును, ఇప్పటి వరకు ప్రతి మండలంలో కూడా ఒక రైతు వేదిక అనే వేదిక క్లస్టర్ ద్వారా మండల పరిధిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు, అలాగే ఏఈఓలు, అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. వీరంతా కూడా 2-3 గ్రామాలను ఒక క్లస్టర్ గా విభజించుకుంటూ ఈ క్లస్టర్లన్నీ కూడా సంబంధిత రైతు వేదికల ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. ఇక్కడ ఇటు రైతు భూములకు సంబంధించినటువంటి ఏదైతే ఈ పెట్టుబడి సాయం కావచ్చు, రైతు భరోసా, అలాగే ఈ సన్నవడ్లకు సంబంధించింది కావచ్చు, లేదా మరే ఇతర ఇప్పటివరకు కూడా ప్రభుత్వం రీసెంట్ గానే యూరియాకి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాప్ అయితే డిజైన్ చేసింది. దీనికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇటు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసుకునే విషయంలో ఐపీఐ ద్వారా జరుగుతున్నటువంటి కొనుగోలు విషయంలో కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అంటే రైతులకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన ప్రభుత్వం ద్వారా వారికి సంబంధించి రావాల్సిన ప్రతి ఇటు సలహాలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి సహాయం కావచ్చు, వీటికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి రైతు వేదికల్లో వారు వాటిని ఫిర్యాదు చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అధికారుల విభాగం, అగ్రికల్చర్, హార్టికల్చర్ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అక్కడే ఉంటారు. వారి ద్వారా నేరుగా రైతుల తమ సమస్యను వివరించినట్లయితే అప్పటికప్పుడు ఆన్లైన్ లో చేసి వారికి ఫిర్యాదు సంబంధించిన వివరాలను కావచ్చు, వారికి ఏదైతే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వారికి సంబంధించినటువంటి రావాల్సిన ప్రయోజనాలు ఏ సెక్టార్ లో నిలిచిపోయాయో వాటిని ఎలా క్లియర్ చేయాలి అనేటువంటి విభాగం మొత్తంగా కూడా ఈ రైతు వేదికల ద్వారా ఫంక్షనింగ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. చూసుకుంటే రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. ఎన్నికల హామీ మేరకు సన్న వడ్ల పండించిన రైతుల ఖాతాలో అయితే బోనస్ డబ్బులను జమ చేసింది కేంద్రం. ప్రస్తుతం అయితే క్వింటాకు 500 బోనస్ చొప్పున రైతులకు డబ్బులను అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటుగా 500 రూపీస్ బోనస్ అదనంగా ఇస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల సంక్షేమం కోసం దిశగా అయితే మరొక భారీ అడుగు వేసిందనే చెప్పాలి. ఇటు మరి ఎన్నిక హామీల్లో భాగంగానే ఈ సన్న రైస్ బోనస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసిందని చెప్పాలి. గత కొన్నాళ్లుగా చూసుకుంటే ఎదురు చూస్తున్న సుమారుగా 24 లక్షల మంది రైతులు ఈ నిర్ణయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరిందనే చెప్పాలి. వరి సన్న రకాల సాగు చేసిన వారికి క్వింటాకు అదనంగా 500 చప్పున చెల్లించేందుకైతే ప్రభుత్వం 649.74 కోట్ల నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇప్పటికే. శుక్రవారం ఒక్కరోజే చూసుకుంటే 2,49,406 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు తెలుస్తోంది. శుక్రవారం నాటికి మొత్తం 11.45 లక్షల మంది రైతులు మరియు 59.74 లక్షల టన్నుల ధాన్యం అయితే విక్రయించినట్లుగా తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఆర్థిక శాఖ సమన్వయంతో ఈ నగదు బదిలీ ఇప్పటికైతే ప్రారంభమైపోయింది. ఇంకా సొమ్ము ఎవరికైతే జమ కాని వారు ఉంటారో వాళ్ళకి సోమవారం నుంచి అయితే ప్రారంభం కానుంది అని తెలుపుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం రకాలైతే పండించిన రైతులకు మాత్రమే ఈ పథకం చెల్లుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కనుక సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ పంపిణీ ప్రక్రియలో ఒకవేళ కనుక ఎవరి ఖాతాలో నగదు జమ కాకపోతే రైతులు కింద జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయ్యి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పౌర సరఫరా శాఖ వెబ్సైట్లో అయితే ఫార్మర్ కార్నర్లో ఫిర్యాదు కూడా నమోదు చేయొచ్చు, లేదా మండల వ్యవసాయాధికారి లేదా కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జీలను సంప్రదించి సమాచారం అయితే పొందొచ్చని తెలుపుతున్నారు.